రామచంద్ర గౌడ్ గారు చెప్పండి. నమస్తే అండి. రామచంద్ర గారు, వాస్తవంగా ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి సంభాషణ, దానికి జరిగినటువంటి మిస్కమ్యూనికేషన్, వాళ్ళు ఒకళ్ళొకళ్ళు దానికి సంబంధించిన అపాలజీ ఇచ్చుకున్నారు, అంతటితో అయిపోయింది. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో ఎక్కడ కూడా సరే ఆయన ఒక మేధావి లేకపోతే విశ్లేషకులు, ఆయన అంటే నాకు మంచి అభిమానం ఉంది, ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగింది అన్నారు, అంతవరకు క్లారిటీ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు ఆ రోజు ఇందాక కోటేశ్వర గారు చెప్పినట్టు మళ్ళీ రెండోసారి పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలను ఎత్తకుండా ఉంటే బాగుండేదన్నారు. రెండోసారి ఎత్తినా దానికి సంబంధించిన మాట్లాడినా, మూడోసారైనా ఎక్కడ కూడా ప్రాంతీయం సంబంధించినటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనో లేదా ఆ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి వ్యవహారంలో తీవ్ర ఉద్రిక్త దారితీసే కారణాల మాటలు ఎక్కడ మాట్లాడాల. ఒక వ్యక్తి గురించే మాట్లాడారు, వచ్చిన సంభాషణ గురించి మాట్లాడారు, ఇలా మాట్లాడతారు అనుకోలేదన్నారు, అంతటితో అయిపోయింది. ఎందుకు దీన్ని ఒక ప్రాంతీయ భావాలు రెచ్చగొడుతూ, ఎందుకు దీని గురించి పదే పదే మాట్లాడుతూ ఇక్కడికి వస్తావా, అది చెప్పు, క్షమాపణ చెప్పు, లేకపోతే చీరేస్తాం, అది ఎన్ని ఎందుకు ఇంత ప్రొలాంగ్ చేస్తున్నారు మీ నాయకులు? మిత్రులకు నమస్కారం. అందరికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అతను మాట మాట్లాడేది కంట్రోల్ లేకుండా మాట్లాడతాడు, దానికి జవాబు చెప్పే రకంగా కూడా ఉండదు. ఆయన ఒక టైంలో ఏమన్నాడు, తెలంగాణ వాళ్ళ నచ్చితోని మా కోనసీమ కొబ్బరి తోటలు అనుకోండి పూర్తిగా నాశనం అయినాయి, అంటే ఎండిపోతున్నాయి, నాశనం అవుతున్నాయి అని మాట్లాడతాడు. ఆయన తెలుగు మాట్లాడతాడా, తెలంగాణ మాట్లాడతాడా, ఏ భాష మాట్లాడతాడా, ఆయనకు ఏ రకంగా ఉంటాడో మాకు అవసరం లేదు. ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేని మాటలు మాట్లాడి, మరి ఇంకో విషయం కూడా, తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన దానికి వ్యతిరేకంగా 11 రోజులు నిరాహార దీక్ష చేసిన అంటే తెలంగాణ ఆకాంక్ష, తెలుగు ప్రజల ఆకాంక్ష, మా తెలంగాణ వాసులం అందరము కోరుకున్న మాటలకు ఆయన వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంగానే కొన్ని సమస్యలు వస్తున్నాయని మేము మాట్లాడుకుంటున్నాము. అంతకుముందు 2007, 2008 లో కూడా వాళ్ళు అంటే వాళ్ళన్న చిరంజీవి నవ తెలంగాణ పార్టీ పెట్టి దాంట్లో కాంగ్రెస్ లో విలీనం చేసి ఆయన కేంద్ర మంత్రి పదవి కూడా తీసుకున్నప్పుడు, ఈయన తిరిగినప్పుడు లేదా తెలంగాణ గురించి ఆయనకు తెలంగాణ వాసులు ఏ రకంగా ఉంటారో అనేది ఆయనకు లేదా. ఇంకోటి ఆయనకి ఇవ్వాలనుకుంటే మొన్న ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రాంత జనసేన కార్యకర్తలకు ఇంకెవరికి ఇచ్చినా బాగుంటుండే, మరి వాళ్ళ అన్న నాగబాబు గారికి ఎందుకు ఇప్పించుకున్నాడు. ఇట్లా ఎన్నో ఉన్నాయి ఆయన స్వార్థం కోసానికి. ఇంకోటి ఆయన ఒక ఆర్టిస్ట్ ఎవరు డబ్బులు ఎక్కువిస్తే అటు చేస్తారు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి ఎంతో సంపాదించుకుంటున్నాడు, ఎన్నో రకాలుగా వస్తున్నాయి. ఆయన దేవునికి వేసిన లెక్కలు చెప్పడము, స్వర్గస్థులైన గద్దర్ గురించి మాట్లాడడం అనేది ఈ సందర్భంగా కరెక్ట్ కాదు అనేది మా అభిప్రాయము. అదే రకంగా ఆయన మాట్లాడే మాటలు కూడా ఇంకోళ్ళని కించపరిచే రకంగా ఉండొద్దు, ఇంకోళ్ళకి ఇబ్బందికరంగా ఉండొద్దు. ఇవన్నీ కూడా తెలంగాణ తెలంగాణ వాసులకు ఇబ్బందికరంగానే ఉన్నాయి. అవును, తెలంగాణ అనేది తెలంగాణ వాసుల 4 కోట్ల ప్రజల అబ్బసోతే నీకు ఎలాంటి అభిప్రాయం లేదు, నీకు ఎలాంటి హక్కు కూడా లేదని మేము ఖచ్చితంగా అంటున్నాము. ఇంకో విషయం కూడా మీకు చెప్తున్నాం సాదాసీదాగా, నువ్వు అనుకుంటే నీ కార్యకర్తలతో నువ్వు ఏం చేయాలనుకుంటే చేసుకో. ఇప్పుడు నేను చేస్తున్నాను, తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నో రకాలుగా నువ్వు లబ్ధి పొందినవు. ఎందుకంటే సినీ ఆర్టిస్ట్ అన్నప్పుడు ఇక్కడ సినిమాలు రిలీజ్ అవుతలేవా, డబ్బు సంపాదించుకుంటలేవా, ఈ డబ్బుతో నువ్వు బతకలేవా, శని ఆదివారాల నుంచి నువ్వు ఇక్కడనే ఉంటున్నావు కదా. ఆంధ్ర నువ్వు ఈ 2.5 సంవత్సరాల నువ్వు అక్కడ ఉప ముఖ్యమంత్రి అక్కడేని రోజులు ఇక్కడేని రోజులు నువ్వు చేసిన కార్యక్రమం ప్లాన్ గా ఉంటుంది. ఎందుకంటే ఒక నిర్మాత రామచంద్ర గారు దానికి అదే అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఏమంటున్నారంటే, ఓకే ఇక్కడ ఆంధ్ర వాళ్ళ పెట్టుబడులు కావాలి, ఆంధ్ర వాళ్ళు కట్టే ట్యాక్సులు కావాలి, ఇవన్నీ కావాలి కొంతమంది నాయకులకి, వాళ్ళు చేయాల్సుకున్నటువంటి వాళ్ళ కమ్యూనికేషన్స్, ఆర్థిక లావాదేవీలు బాగానే ఉంటాయి, మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి ఆంధ్ర తెలంగాణ మాట్లాడతారు అంటున్నారు. అధికార పార్టీని సంబంధించి అన్నారు ఆయన. మీరేమో శని ఆదివారాలు ఇక్కడ ఇప్పుడు ఆయన సంపాదించుకుంటలేడా, ఇక్కడ సినిమాలు రిలీజ్ చేసుకొని ఒక 2-3 రోజులు ఫ్రీగా ఇయ్యండి. మరి తెలంగాణ డబ్బులతో ఆయనకు వచ్చింది ఓన్లీ తెలంగాణ ప్రాంత వాసులు పెట్టుబడులు, తెలంగాణ వాసులు ఆయన సినిమాలు చూస్తలేడు, ఆ సినిమాలతో ఆయన బతకలేడు. ఆయన అన్నలైనా ఎవరైనా తెలంగాణ అంటే కళాకారుల గురించి అట్లా మాట్లాడవద్దు. నువ్వు ఆయన మాట్లాడిన సందర్భం తెలంగాణ ప్రాంత వాసుల గురించి అంటున్నాం. పెట్టుబడులు అనేటి ఓన్లీ మన ఆయన మాటలు ఏంటంటే రెచ్చగొట్టే రకంగా ఉన్నది. ఒక ప్యాకేజ్ లాగా తీసుకున్నాడు, ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు, ఎట్లా తీసుకున్నాడు అనేది అది ప్రజలకు అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఈ మధ్య ఏమేమి జరుగుతుంది, గతంలో ఏమేమి
ఇప్పుడు అంతసేపు మాట్లాడండి, ప్రెస్ మీరు మీట్ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి ఓకే ఓకే అంతసేపు ప్రెస్ మీట్లో మీరు అంటున్నారు కాబట్టి అంటున్నాను, ఎక్కడ ఆయన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యాఖ్యల్లో ఎక్కడ ఆయన ఆ విధంగా ఎక్కడ మాట్లాడారు? అన్పార్లమెంటరీ ఎక్కడ మాట్లాడారు? ఎక్కడ మాట్లాడలేదే. తెలంగాణ పట్ల అభిమానం ఉన్నట్టే మాట్లాడారు. గతంలో చేసిన ఆయన తెలంగాణ పట్ల ఆయన చేసినటువంటి ఏదైతే సమయం సందర్భం వచ్చినప్పుడు చూపించిన ప్రేమ, అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల పట్ల ప్రేమని చాటి చెప్పుకుంటూ ఇచ్చారు. కాదు, కొందరు మీ పార్టీ సంబంధించిన నాయకులు చేసిన వార్నింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ ఎక్కడ తెలంగాణని కించపరిచి ఎక్కడ మాట్లాడలేదు. మీరు ఎందుకు ఆయన తెలంగాణ గురించి అలా మాట్లాడి ఇలా మాట్లాడారు అంటున్నారు? ఎక్కడ మాట్లాడలేదు ఆయన. ఎందుకు మాట్లాడలేదన్నది తెలంగాణ వాసుల నరదిస్తూనే టోటల్ నష్టమైన మాట్లాడలేదా? తెలంగాణ వస్తే 11 రోజులు నిరాహార దీక్ష చేయాలంటే మనసులో ఉన్నది కాదా? ఇది ఇబ్బందికరంగా కాదా? నువ్వు తెలంగాణ ప్రజల డబ్బుతోనే నువ్వు పైకి వచ్చినావు అని మేము మాట్లాడుతున్నాం కదా. తెలంగాణ ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఒక ప్యాకేజ్, నిర్మాతలు ఎవరికి ఎక్కువ డబ్బు ఇస్తే ఆటే పోతుంటారు. రేపు ఈ రోజు ఎవరు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు, దాని వెనుక ఏది ఉన్న ఏ పార్టీ ఉన్నది ఎట్లా అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే ఈ మధ్యలో మోడీ గారు వచ్చి నీకు ఏం నేర్పిరు, బీజేపీ పార్టీ నుంచి ఎంత నుంచి పుష్అప్ ఉండొచ్చు, ఇంకేదైనా పార్టీ కూడా ఉండొచ్చు. మేము కూడా ఏమంటున్నాం, ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు పోటీ చేసే హక్కు ఉంది, నువ్వు పోటీ చేయి. నేను దాంట్లో గురించి కాదు, నువ్వు మాట్లాడిన మాటల గురించి, నాగేశ్వరరావు గారి గురించి, ఆయన అనాలిసిస్ చేసిన దాని గురించి, ఇవన్నిటి గురించి వచ్చిన ఇబ్బంది లేదు. సడన్ గా నీ మీద ఎవరు ఎందుకు మాట్లాడతలేరు